ఇవాళ ఆదివారం కాబట్టి ఆర్కే కొత్త పలుకు చూద్దాం. రేవంత్ తేల్చుకోవాలి, రేవంతే తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనే సుప్రీం, ఆయనే బాస్ కదా, అంటే ఆయనే ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయనే తేల్చుకోవాలి. క్షేత్రస్థాయిలో కథన కుతూహలంతో ముందుకు దూసుకుపోతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి. వీళ్ళు ఇద్దరే కాదు, కేవలం రాజగోపాల్ రెడ్డి పేరు, కొండా సురేఖ పేరే కాదు, కొండా సుస్మిత పేరే కాదు, నువ్వు ఉన్నటువంటి మెజార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి అంతర్గత కుమ్ములాటలు అయితే ఉన్నాయో మనకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చోట కాదు, ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో పాత కొత్త అనేటువంటి తేట స్పష్టంగా కనబడుతుంది. సో వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది, 300 సార్లు నేతలు తిట్టొచ్చు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సూటిగా తిట్టినటువంటి వాళ్ళే ఉన్నారు. ఏ ఒక్కరిపైన చర్యలు కూడా లేవు. ఎందుకంటే మొదట్లోనే తిట్టినటువంటి వాళ్ళను, లేకపోయినట్టు విమర్శించినటువంటి వాళ్ళని సస్పెండ్ చేయడమో, వాళ్ళపైన చర్యలు తీసుకోవడమో, నోటీసులు జారీ చేయడమో, ఇటువంటి ప్రక్రియ సీరియస్గా ఉన్నట్టయితే ఇలా కొండ సురేఖ మాట్లాడకపో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడో ఆయన యూటర్న్ తీసుకునేటోడు కావచ్చు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదనే ఈ యొక్క బాధ్యత ఉన్నది. కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయిండు. కేసీఆర్కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవడంతో ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించింది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతి తగ్గట్టుగా తనను మార్చుకునే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణితి ప్రదర్శించలేదు. బీఆర్ఎస్, వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారట. మళ్ళీ వైసీపీ ఎందుకు వచ్చింది ఇక్కడ? బీఆర్ఎస్, వైసీపీ కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారు. తెలంగాణలోని కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన పడాలి. కాంగ్రెస్ పార్టీ బలహీన పడడం కంటే రేవంత్ రెడ్డి బలహీన పడడమే బీఆర్ఎస్కు ముఖ్యం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరిగి ఉండదని బీఆర్ఎస్ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కేసీఆర్, జగన్ రెడ్డికి చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాయి. ఇక అందరూ అట్టే ఉన్నారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొన్ని పత్రికలు లేవా, రేవంత్ రెడ్డికి టీవీలు లేవా? రేవంత్ రెడ్డికి పత్రికలు ఉంటే దాంట్లో మీ పాత్ర కూడా చాలా కీలకమే కదా, అమోఘమైనటువంటి పాత్ర ఉంటుంది కదా. కేసీఆర్ను మోసేటి, భజన చేసేటి కొన్ని ఉన్నాయి, ఆయనను మోసేటి కొన్ని ఉన్నాయి. సో ఈ పరిస్థితి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైనే కాదు, కాంగ్రెస్ అధిష్టానం పైన కూడా ఉన్నదట. సో రేవంత్ రెడ్డి కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి తనను తాను సంస్కరించుకోవాలి. ఆయన వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన వైపు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం సోదరుల జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉంటే తన సోదరులను కట్టడి చేయడానికి రేవంత్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవహారాల్లో తన సోదరుల జోక్యానికి అడ్డుకట్ట వేయగలిగితే రాజకీయ ప్రత్యర్థులే కాదు, పార్టీలోని అంతర్గత శత్రువులను విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదని సీఎం గుర్తించాలి. గతంలో కేసీఆర్ కూడా అదే బాటలో నడిచిండు. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిండు. ఎవరు మాట్లాడినా కానీ ప్రతిపక్షాలకి ఆయన ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టుగా అప్పుడు కనబడ్డది. ఎందుకంటే ఆ రోజు కవిత ఓడిపోతే ఆయన ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు. రాజ్యసభ సభ్యునిగా గోళీలు ఇచ్చేటువంటి టానిక్ సంతోష్కి ఇచ్చిండు. రాజేష్ రావుకి ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ కుమార్కి ఇట్లా కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇచ్చి ప్రతిపక్ష పార్టీల నాయకులు వాళ్ళు దీన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారు. సో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు కానీ, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచారి తల్లికి అవమానించింది బీఆర్ఎస్ పార్టీ అనేది బలంగా తీసుకుపోయారు. నిజంగా కూడా జరిగింది అదే. కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. దాంతో రెండోసారి మూడోసారి ప్రజలంతా కూడా ఇచ్చినటువంటి తీర్పుకి ఎలా ఫామ్ హౌస్లో పడుకున్నాడు కేసీఆర్. రేపు నీ సోదరులు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు, మీ సోదరులు ఎవరైతే ఉన్నారో, మీ అన్నలు కానీ మీ తమ్ములు కానీ,
ఇలా ఆరోపణలు అని చెప్పేసి ఆర్కే మాట్లాడుతున్నాడు. ఆరోపణలు కాదు, బహిరంగంగా కనబడుతున్నాయి కదా. ఆయనకు ఇచ్చేటువంటి గన్మెన్లు కావచ్చు, మరో పక్కన ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, ఇదంతా కూడా ఓపెన్గా కళ్ళము కూడా కనబడుతుంది. సో ఎప్పుడైతే ఈ షోప్ టాపు ఈ వేషాలు ఎవరైతే చేస్తారో ఇది రేపు ప్రజల్లో అప్పటి వంద కొంత అడావిడి చేసుకోవచ్చేమో, కానీ జనాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తుంటారు. అవి రానున్నటువంటి భవిష్యత్తులో ఇబ్బంది, అది కట్టడి చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది పార్టీకి. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేరు. ముఖ్యమంత్రి కావాలని చాలామందికి కోరిక ఉండొచ్చు, కానీ రేవంత్కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోదగిన నాయకులు కాంగ్రెస్లో ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వ్యవహరించాలి. తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకం రాజకీయాల్లో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు. సీఎం అంటే మంత్రులు ఎమ్మెల్యేలతో గౌరవం లేదా భయం ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగకపోయినా ఒకటే. ఈ వాస్తవాన్ని గుర్తించి దృఢ చిత్తంతో వ్యవహరించి బలమైన నాయకుడికి ఎదగడమా లేదా అన్నది రేవంత్ అనుసరించబోయే వైఖరిని బట్టి ఉంటుంది. ఇక నీకు ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అని అంతేందుకు కార్పొరేషన్ల చైర్మన్లకైనా నీవంటే భయమో లేకపోతే గౌరవం ఉన్నదా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టుగా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొంతమంది అయితే నీ నీ హైట్ను కూడా విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అనేటువంటి భయం కూడా లేకుండా పోయింది. అంటే మీరు అంటే మరి అలుసాలేకపోయినట్టయితే హ్యా పోనీ ఏం చేస్తారులే అన్నటువంటి తీరుగా వాళ్ళు ఏమైనా చూస్తున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఇంకా వచ్చేటోళ్ళు ఎవరండి? ఇంకా చెప్పుకోదగ్గటువంటి వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా? కోమటిరెడ్డి రాజగోపాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తే చేస్తాడా? లేకపోయినట్లయితే ఉంటే బట్టికేవాడిని ఇవ్వాలా. సో ఇదంతా కూడా సెకండ్ సంబంధించినటువంటి నాయకుడు ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక తప్పించరా ఇంకోరు ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళు వెతుక్కోవాలి. తెలంగాణ కాంగ్రెస్లో ఈ లొల్లి ఏంది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలోకి రావడానికి 9.5 ఏళ్లు వేచి చూసిన కాంగ్రెస్ పార్టీలో పాత సంస్కృతికి పోలేదా, లేక తెర వెనుక ఏమైనా జరుగుతుందా? ముఖ్యమంత్రిగా దాదాపు 3 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎదగలేదా? కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ సంస్కృతిలో భాగమేనా, లేక ముఖ్యమంత్రి వర్గీయులు ఆరోపిస్తున్నట్టుగా వీటి వెనుక కుట్ర ఏమైనా ఉందా? పార్టీ గడ్డి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు అంగీకరించలేకపోవడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత ఎంత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత ఎంత? క్షేత్రస్థాయిలో కథన కుతూహలంతో ముందుకు దూసుకుపోతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుంభలాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కువ పెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి దుస్థితి ఏమిటి? రాయలసీమకు చెందిన రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కిక్కురుమనకుండా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ ప్రాంతానికే చెందిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు ఆమోదించలేకపోతున్నారు? ఈ క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డా లేక కాంగ్రెస్ అధిష్టానమా అన్నది ఇప్పుడు చూద్దాం. 2023లో ఎన్నికలు జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాజకీయ పరిశీలకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ నమ్మకం లేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీని అధికారంలోకి అప్పటి కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందన్న నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ని తొలగించి ఈ పరిణామం రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది. కేసీఆర్ పోకడల వల్ల విముఖతంగా ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయ నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేనా సచ్చేనా అన్న అనుమానంతో ఆ పార్టీలో బడా నాయకులుగా చెలామణి అవుతున్న కొందరు అప్పటికే భారతీయ రాష్ట్ర సమితిలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదన్న పట్టుదలతో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి అని అప్పట్లో ఆయన అనుచరులు ఆందోళన చెందారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు ప్రయత్నించినప్పటికీ రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి పెద్దగా ఆటంకాలు లేకుండానే ముఖ్యమంత్రి అయినలు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు జూనియర్ అయిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికీ కొందరు సీనియర్లు మొరాయిస్తూనే ఉన్నారు. సీనియారిటీ ముఖ్యమా, సమర్థత ముఖ్యమా అంటే ఎవరైనా సమర్థతకే ఓటు వేస్తారు. కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కేసీఆర్కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధిష్టానం తన సహజ లక్షణమైన ఢిల్లీ పెత్తనాన్ని వదులుకోలేకపోవడం, సహజంగానే దూకుడు స్వభావం కలిగిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా అదే దూకుడు ప్రదర్శించడంతో ఆయన నాయకత్వాన్ని అంగీకరించడానికి కొంతమంది సీనియర్లకు అహం అడ్డవచ్చింది. రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించింది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతికి తగ్గట్టుగా తనను తాను మలుచుకునే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిణితి ప్రదర్శించలేదు. పలు సందర్భాల్లో ఆయన తొందరపాటు ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దశా దిశ లేదన్న భావన ప్రజల్లో వ్యాపించడం మొదలైంది. పాత కాంగ్రెస్ సంస్కృతి విస్తరించింది, పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పింది. ఈ పరిణామాలకు ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి సహజంగానే తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఎప్పుడైనా చూడండి మీరు, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే బొంద పెట్టుకుంటారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం కాదు, పార్టీని భూస్థాపితం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఏమర్థమైపోయిందంటే, మళ్ళీ మనం వచ్చేదో సచ్చేదో ఏవైనా ఉండకాడికి కూడబెట్టుకుందాం. ఆయనే దోసుకున్నాడు, అవతల పడ్డాడు, ఫామ్ హౌస్లో పడ్డాడు కేసీఆర్. మనం కూడా అంతే. ఇక మళ్ళీ ఇంకా అధికారం అనేది ఇప్పుడు ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతలేదు. కాబట్టి ఇక దొరికిన కాడికి దంచుకుందాం అని చెప్పేసి ప్రతి పనికి వాళ్ళు పర్సంటేజీలు తీసుకొని పని చేస్తూ ఉన్నారు. పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పటివరకు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు రేవంత్ రెడ్డి. ఒక తట్టడి మట్టి పోసింది కూడా లేదు ఊర్లల్లో. ఒక తట్టడి మట్టి కూడా, ఒక రోడ్డు పోసింది ఏమైనా ఉన్నదా? కనబడుతుంది ఎక్కడన్నా? చాలా తక్కువ. కానీ అప్పులు మాత్రం విపరీతంగా చేసేటువంటి దాంట్లో ముందే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకటేమో పరిపాలన దాంట్లో, సంక్షేమం దాంట్లో విఫలమైపోయాడు, అభివృద్ధిలో విఫలమైపోయాడు, పార్టీ కట్టడి చేయడంలో విఫలమైపోతూ ఉన్నాడు, పార్టీ నాయకులని పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళని హెచ్చరించడంలో విఫలమైపోతూ ఉన్నాడు. ఇక మరి ఎందుకు నువ్వు ఉన్నట్టు? అంతే కదా. ఇప్పుడు సీనియర్లకు భయపడి నేను ముందొచ్చినటువంటి అంటే ముందొచ్చినవా వెనుకొచ్చినవా అనేది కాదు అక్కడ లెక్క. ఇప్పుడు అంటారు కదా సీనియర్లు చాలామంది అంటారు, ఇప్పుడు చిన్నారెడ్డి లాంటి వ్యక్తి ఏమంటా ఉన్నాడు, నేను 40 ఏళ్ళు అవుతుంది నీ పార్టీలో ఉండబట్టాను. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడినట్టయితే వాళ్ళ పైన అది పాత కొత్త నువ్వు 40 ఏళ్ళ బట్టి పొడిచింది ఏం లేదు కదా ఇక్కడ. ఇప్పుడు అంతేందుకు జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, జగిత్యాల జీవన్ రెడ్డి, మీ పార్టీలకు వెళ్ళి ఆయనంతటా ఆయన పోయేంత వరకు మొత్తం దుమ్మెత్తి పోసినాకో రాదు మీ పార్టీ మీద. దుమ్మెత్తి పోసినా కానీ మీకు సోయి లేదు. ఆయన పైన మీరు చర్యలు ఏమి తీసుకోలేదు. మీరు తీసుకోరని కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆయనంతటా ఆయన వెళ్ళిపోయాడు. ఆయనే మీ పార్టీకి సభ్యత్వాన్ని రాజీనామా చేసి వెళ్ళిపోయేంత వరకు తీసుకొచ్చిండు. ఒకవేళ మీకే సోయి ఉన్నట్టయితే ఉంటే మీరు ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఒక ముఖ్యమంత్రి కదా మీరు. అది లేకపోయా. సో ఇది మరి రేవంత్ రెడ్డి రేపు దీన్ని ఎట్లా సమర్థించుకుంటాడు రేవంత్ తేల్చుకోవాలి మరి.